వచ్చినా తిరుగునా ఎందుకోసం ఊరంతా తిరుగుతాను. అరే దుబాయ్ నుంచి నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నిన్న రాత్రి వచ్చినా అన్న నేను. మరి రాత్రి వచ్చి ఇప్పుడు వచ్చినావురా నా దగ్గరికి? అన్న వచ్చినందుకు బాగా రాత్రి అన్న అందుకే కలవలేదు అన్న. ఊరు బాగా మారిపోయింది కానీ నువ్వు దుబాయ్ పోయి 10 ఏళ్ళే మారిపోతే అట్లే ఉంటుందా రా? అన్న నాకు కూడా తెలిసింది నిజమేనా అన్న? ఏంటిదిరా? మీ చెల్లె గురించి. అవునరా, పుట్టినరోజు నాడు మాకు పుట్టడు దుఃఖాన్ని మిగిలిచిపోయింది. మీ అన్న పర్వంట పానం ఇస్తాడు కదా, ఎవరినేం అనలేదా? ఆయనే చెప్తారా? అల్లరి ముద్దు వేయించిన చెల్లి అన్న మాటనే ఏం లేదు, గుండె బరవెక్కి నూరు మూగపోయిందిరా. అసలు ఏం జరిగిందన్న? ఆ రోజు రాఖీ పండుగ, ఆ రోజే మా చెల్లెలు పుట్టినరోజు. అసలు ఏం జరిగిందంటే హలో, చెప్పురా. ఇప్పుడే చెప్పొచ్చిన కదా రవానికి. అంటే నా మాట అంటే లెక్కలేదా వానికి? సరే, వాడు నా మాట కాదని ఊళ్ళో ఎట్లుంటాడో నేను చూస్తా. ఇవాళ చెల్లె పుట్టినరోజు, అందులో రాఖీ పౌర్ణమి. నేను కొంచెం బిజీగా ఉన్నా. సరే, వాళ్ళ సంగతి రేపు చెప్తాం. అరే ఊళ్ళో అందరికీ చెప్పురా, చెల్లె పుట్టినరోజు కదా, అన్నదానం చేస్తాను. సరే ఉంటా. తమ్ముడు ఏం చేస్తా అంటే? లోపల ఉన్నాడు. అరే సీను, సీను. అన్నా అన్ని పనులు అయిపోయినాయారా? అయిపోయినా అన్న. నువ్వు ఫోన్లోనే పంచాయతీ చేసుకుంటూ ఉండు. ఒక్కడు ఎన్ని పనులు అని చేస్తాడు? అదే వదిని, అన్న ఊళ్ళో పెద్ద మనిషి కదా, మన కులం పెద్ద మనిషి. ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా అన్ననే కదా వదిని చూసుకునేది. అరే పెద్ద మనిషి అయితే ఇంట్లో పట్టించుకోవద్దా? ఇక నాకు బయట పనులతో తీరుతలేదే. ఆయన ఇంట్లో వాడు ఏం చేస్తాడు? వాడు ఆ మాత్రం చూసుకోడా? ఆయనే చూసుకుంటాడు, మరి ఇంకెవరు చూసుకుంటారు? కేక్ తెచ్చినవారా? తెచ్చినా. భుజం ఏం చేస్తుంది? చెల్లే అన్నయ్య ఏమైందన్నయ్య? రెడీ అవుతున్నా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. నువ్వు మంచిగా ఉండాలి నాన్న, చల్లగా ఉండాలి. సరే గాని పుట్టినరోజు ఆశీర్వాదమేనా, ఇంకేమైనా ఇచ్చేది ఉందా లేదా? గట్లంటావేంది? మనకున్న ఆస్తులన్నీ మా చెల్లెకేనే. ఏమంటావు తమ్మి? అంతే అన్న. 4 బిల్డింగ్లు కడితేవి కొత్తవి, మళ్ళీ ఇదే ఇంట్లో పుట్టినరోజు చేతివి. మేము ఇది పుట్టి పెరిగిన ఇల్లే. దీంట్లో ఉంటే మా అమ్మ నాన్న మాతో ఉన్నట్టుంటది. ఏమంటావురా? మరి ఏదైనా గిఫ్ట్ అని ఇవ్వపోయినరు? మా చెల్లె ఇంతవరకు నోరు తెరిచి ఏది అడగలేదే. అది అడగక ముందే అన్ని తెచ్చిపెట్టినమే.
గిఫ్ట్ ఇవ్వవానే మరి ఇప్పుడు ఏది అడిగినా ఇస్తావా అన్న? మరి అడిగినాక కాదనొద్దు. మాట ఇస్తాను రా, ఇస్తాం ఏది అడిగితే. అడుగురా చెల్లి, నీకేం కావాలో మా ప్రాణాన్ని ఇస్తాం. ఇవాళ రాఖీ కదా అన్న, రాఖీ కట్టిన తర్వాత అడుగుతా. సరేరా? అడుగురా, మీ అన్నలు నీకు ఇవ్వకుండా ఉంటారా చెప్పు. సరే ముందు రాకేటే కదరా, నీకేం కావాలంటే అది ఇస్తాం. ఓకే అన్న. చలో. ఏమేంద్ర బుజ్జమ్మ, రాఖీ కట్టినాక మీ అన్ననేది అడుగుతున్నావు కదా, అడుగు. అడుగురా బుజ్జమ్మ. అన్న వాడు ఫోన్ చేస్తాండి అని రెడీ అయినట్టుంది, పోదామా? పోదాం పోదాం. పోదన్నాడు. వచ్చినాక మర్చిపోకు. సరే మరి. సరే నీ పేరు మీద అన్నదానం చేసి వచ్చినాక నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాం. సరేనా? సరే. నడు. అమ్మాయ్య, మొత్తానికైతే అనుకున్నదంతా మంచిగా జరిగిందిరా. అన్నదానం కార్యక్రమం మొత్తం సక్సెస్. మంచిగా చేసిరన్న వంటలు కూడా. ఇది మళ్ళీ ఒకసారి వీళ్ళకే చెప్తాం. సరేరా, నాకది చాలా సంతోషంగా ఉందిరా. చెల్లె పుట్టినరోజు అన్నదానం చేసినాం కదా, మస్తు సంబరమైంది. ఊర్లో అందరూ వచ్చిళ్ళు, ఎవ్వరు కూడా మర్చిపోరా, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. నాకు కూడా అన్న. అవును కానీ అప్పుడు చెల్లేదో అడుగుతారన్నది కదా. చెల్లే చెల్లే ఇరారా దాన్ని అడుగు. భుజమ్మ కూసారా వదిలేది వదినా రాదా? దా. ఏమైంది మళ్ళీ? ఏం లేదు, అప్పుడు మా చెల్లేదో అడుగుతారన్నారు కదా, ఏం కావాలో. అవును అడుగుతాన్నావు కదా, అడుగు మీ అన్నని. అడుగురా భుజమ్మ, ఏం కావాలరా నీకు? అడుగురా చెల్లె, అడుగు. అన్న అడిగితే నవ్వుతావేందిరా? ఏం కావాలి అడుగు అన్నను. అన్నా నాకు పెళ్లి చేయరన్నా. మీ అన్నలు కూడా నీకు పెళ్లి చేద్దామనే చూస్తున్నారు. మంచి ఆస్తి పరుణ్ణి, జాబ్ ఉన్నోనే చూసిర్రు. ఇక పెళ్లి చేసుడే ఆలస్యం. ఏమంటావు సీను? పెళ్ళ ఎవరిని అడిగి మాట్లాడారు? ఎవరికి పెళ్లి చేస్తారు? అదేంది అట్లా మాట్లాడతావేంది బుజ్జమ్మ? అన్ని నిన్ను అడిగే చేస్తారా మీ అన్నలు? నీకు మంచి సంబంధం చూసిండ్రు, ఇప్పుడే కదా నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావు. పెళ్ళే అన్నా, కానీ మీకు నచ్చిన వాడితోటి కాదు, నాకు నచ్చిన వాడితోటి నేను మెచ్చినోంది. నేను కాలేజీలో ఒక అబ్బాయిని లవ్ చేసిన, ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసింది. ప్రేమనా? ప్రేమేందా చెల్లె? ప్రేమే అన్నా. నేను ఇవాళ అడిగింది ఇస్తానన్నారు కదా, ప్రేమించిన వాడితో నాకు పెళ్లి చేయండి. ఏందే ఏం మాట్లాడుతున్నావు? ఎవడాడు? ఏం పెళ్లి చేయాలి? వాడు ఎక్కడ ఉంటాడు? వాని ఆస్తిపాస్తులు ఏంది? వాని కులం ఏంది? అసలు మంచోడా కాదా తెలుసా నీకేమన్నా? పెంచిన అన్నల కంటే నిన్నగాక మొన్న పరిచయమైన ఎక్కువైపోయినాను. వాళ్ళు పెళ్లి చేసుకుంటాను. అవును, మీకంటే ఎక్కువనే. గుణం మంచిదే, కాకపోతే ఒక కులం ఒకటే తక్కువ. ఏందే చెల్లె నువ్వు మాట్లాడేది?
చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దు మాకన్నా కులం తక్కువ ఎక్కువ. అవును కులం తక్కువ అయితే ఏంటి మీకు పట్టింపులు ఉన్నాయేమో నాకు కులం పట్టింపులు ఏం లేవు నాకు అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారా చేయరా నీకు పట్టింపు లేదేమో మాకు పట్టింపు ఉంది. అయినా బుజ్జమ్మ ఏం మాట్లాడతానో చెప్పు నువ్వు. చిన్న పెద్ద తేడా తెలియదా? చిన్నప్పుడే మీ అయ్యమ్మ చచ్చిపోతే ఎంత గౌరవంగా చూసుకున్నారు, ఏ లోటు లేకుండా. గిదే నన్ను వీళ్ళకి ఇచ్చే మర్యాద. నువ్వు ఇట్లా కులం తక్కువనే చేసుకుంటే 10 మందిలో వీళ్ళు ఏం ముఖం చూపించుకుంటారు? మీ అన్న మళ్ళీ ఈ ఊరికి పెద్ద మనిషి. గిదే నువ్వు పరువు కాపాడేది. తెలుసు అన్ని తెలిసే ఇదంతా చేసిన నాకు పెళ్లి చేస్తారా చేయరా చూసిన వానయ్య సీను ఎంత గౌరవంగా చూసుకుంటే ఎట్లా తయారైంది. ఎంత చెల్లె నువ్వు మాట్లాడేది? ఊళ్ళోనే మన పదవుల కుటుంబం 10 మందికి ఎప్పుడు అన్నను 10 మందితో మాట్లాడిపిస్తావే. నువ్వు కులంగానూ వేసుకుని ఓని చెద్దిస్తావే. మా ఊళ్ళో మర్యాద ఉంటుందా? మీ పరువు మర్యాదనే చూసుకుంటారా? ఒకసారి నా మనసును కూడా చూడుర్రి. ఏందే చూసేది? చిన్న పంచం వచ్చిన అన్నకు తెలియదు నీ మనసు ఏందో. ఇదే వేరేటోళ్ళు అయితే సంపి బొందబెట్టేటోడు అన్నకు ప్రాణం కన్నా పరువే ముఖ్యం. అంటే ఇప్పుడు నాకు నచ్చిన వాడితో మీరు పెళ్లి చెయ్య అంటారు అంతే కదా? అంతే, చెయ్యమంటే చెయ్యం. అయితే మీరు చేయరు కదా, నేనే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఒక్కసారి కాలు బయట పెడితే మళ్ళీ లోపలికి అడుగు పెట్టనియా. కాలు బయట పెట్టేది మళ్ళీ లోపల పెట్టడానికి కాదు. మా మాట కదని నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఆస్తులు నాకెందుకు, అద్దెనే కదా గడప దాటిపోయేది. అదేంటా మాట్లాంటావు? మీ అన్నల మాట కాదని పోతావా? నా మాట కాదన్నప్పుడు మీ మాట నేను ఎందుకు వినాలి? నేను పోతా, మీరు ఏం చేస్తారో చేసుకోరు. ఈ రోజు నుంచి మీ చెల్లె లేదు చచ్చిపోయింది అనుకోండి. ఆగే అరే పోయేదాన్ని ఎందుకు ఆపుతారా? అరే ఏందయ్యా పండగ పూట, రాఖీ పండగ పూట అట్లా చేస్తారు ఎవరన్నా? రాఖీ పండగ లేదు, గీకి పండగ లేదు. అదే పోయినాక ఎందుకే పండగ గిండిగా? అది పండగ రోజు పోయింది కదా, అది సచ్చింది అనుకుంటా. అదొద్దు, అది గట్టిన రాఖీ వద్దు. ఈ రోజు సచ్చింది అనుకుంటా. ఇంకా రాఖీ ఏమన్నదయ్యా నేను? అరే అన్న ఏంటే? పో వద్దు, మనని కాదన్న దాని మనకు అవసరం లేదు. అన్నా నువ్వు సపడకుగా అది వద్దనుకున్నప్పుడు మనకెందుకే? చచ్చిపోయింది అనుకున్నా, చచ్చిపోయింది అనుకోని కదా అంతే. ఆ రోజు తీసేసిన రాఖీ మళ్ళీ ఇప్పటివరకు చేతికి రాఖీ లేదురా అన్న. ఈరోజు కూడా ర్యాక్ పండుగ అన్న, ఈరోజు కూడా ర్యాక్ లేనట్టేనా? ఇక లేనట్టేరా అన్న బాధపడకన్నా, మా చెల్లెతోటి ర్యాక్ కట్టిస్తా. అద్దురా, ఎవరో రాఖీ తెప్పిన వాళ్ళ చేత కట్టించుకుంటేనే మంచిగా ఉంటుందిరా. అరే ఇదేం దుమ్మురా? అంగడి చేసినావు? ఏమైంది? ఏడు చూస్తున్నావు? మీ మరిది కోసం అక్క పొద్దు నుంచి ఉత్తున్నా, ఫోన్ లాబట్టడు ఏం చేయడు. అవునా? ఏమయ్యా ఇగిరా? నిన్నే ఏంటిదే? సీనట్టు వేయండు. ఏమో నాకేం తెలుసు, ఎందుకు బాగుతా? ఎందుకంటావేంది? మొగడు పిల్లలన్నాక ఎన్నో ఉంటాయి. ఎటు వేయండు? ఏం లేదు బావా, ఈరోజు రాఖీ పండగ కదా, మా అమ్మల ఇంటికి పోతా, మా తమ్మునికి రాఖీ కట్టేస్తా. సరే వస్తాను కావచ్చు, వదిలిపో, చిన్నగా వదిలిపో. సరే మళ్ళీ అంగడి ఎత్తవారా? ఇక పడిపోయింది. ఈ లొల్లు ఎక్కువ అవుతుంది. వాడు ఏడింటాడు, అంగడి ఎత్తాడు. అవుడు మళ్ళీ చదివిందంతా తీస్తాడు, చూసినావా? ఒక్క చీకుతున్నా మళ్ళీ నోరు తెస్తాడు. అవునయ్యా, వీళ్ళు రాఖీ పండగ కదా, చెల్లి గుర్తుకత్తలేదా చెప్పు? ఈ పండగకి కూడా రాకపోయా? గుర్తుకొత్తలేదే. ఎందుకయ్యా లోపల బాధ పెట్టుకొని గుర్తుకత్తలేదంటావు? నాకేం బాధ ఉంది, నాకేం బాధలేదు. నన్ను కాదని పోయినాక నాకేం బాధ ఉంది, బాధ ఏం లేదు. నీ ముఖంలోనే కనిపిస్తుంది ఎంత బాధ ఉందో. మీదికి చూడ బాధ లేదు అంటున్నావు. ఇన్నేళ్ళ నుంచి నేను నిన్ను చూస్తలేను, నీ గుణమేందో తెలియదా? నీ చెల్లె గురించి ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. మీది చూడ నటిస్తాను. హేయ్ చిల్లె గిల్లని గట్టిగంటమైంది. మా మరదలకు మా చెల్లి ఉన్నట్టు తెలియదు. తెలితే దాని ముంగట నా పరుగు పోతుంది. సపడి చూసినావా ఎంత బాధ ఉందో మీ తమ్ముడికి? మనుషులు ఉన్నా కూడా పట్టించుకుంటలేదు. ఇద్దరికి ఇంత బాధ ఉన్నది, మళ్ళీ లేనట్టు చేస్తారు. వాడు బాధ బయటికి కనబడి ఇస్తాడు, కానీ లోపలనే దాచుకుంటాను. ఎంత దాచుకుందామన్నా నువ్వు గుర్తుపడతాను. ఏమైంది? ఫోన్ కొడుతున్నావు? ఎటువైనా నువ్వు ఫోన్ లాగొట్టవా? నెట్టుకోదాటేనా? ఇప్పుడు ఏమైంది? ఏంటిది ఏమైంది? ఇలా రాఖీ పండుగ, మా తమ్మునికి రాఖీ కట్టద్దా? కట్టుకోవద్దన్నారు. అట్లనే మా అమ్మోళ్ళ ఇంటికి పోయేటప్పుడు పోషమ్మ కూడా ఉంది కదా, చిన్నోనికి బాగా జ్వరం వస్తుంది, ఒకసారి మొక్కుకొని పోదాం. సరే మరి పా. పెరిగాడే బయట ఆడుకుంటున్నాడు.
ఏదిరా అన్న వెళ్ళి ఆ తమ్ముడికి రాకెట్టదా పోయేస్తాం. సరే మరి చెప్పరా పోయి చెప్పారండి నువ్వు కార్ తీసుకో పైన మావత ఆడు అటు ఇటు తిరుగుతాడు మరి. సరే అక్క వెళ్తాం బావ. సరే పోయిరండి జాగ్రత్త అక్క వెళ్దాం. బాయ్ నాన్న. అమ్మో ఇక నువ్వు అటే ఉండుకో. బాయ్. చూసినావా వాడు కనీసం చెప్పడం కూడా చెప్తలేడు. చెల్లె అన్నా చెల్లె ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావే? ఇన్ని రోజులు ఏమైనావే నువ్వు? ఎటు పోయినావే? మేము ఉన్నామని మర్చిపోయినావా? ఏయ్, మిమ్మల్ని అదేవతి దాన్ని పట్టుకొని నువ్వెందుకు ఎడుతున్నావు? అసలు మీ మధ్య సంబంధం ఏంటి? అది నా చెల్లెనే, తోడబుట్టిన చెల్లె. చెల్లెనా? నాకు తెలియని చెల్లె ఎక్కడిది? అదంతా ఒక పెద్ద కథనే, నీకు ఇంటికే చెప్తా. చెల్లె మన పుట్టింటి కోసం రాయ చెల్లె. అన్న నీకు నన్ను పుట్టింటికి తీసుకుపోవడానికి ఇన్నేళ్ళు పట్టిందా అన్న? ఆ పుట్టించిన భగవంతుడు కలపడానికి ఇన్ని రోజులు పట్టింది చెల్లె. మేము మాట లెక్క చేయకుండా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి రావాలన్నా? నీ పుట్టింటి కష్టానికి నీకు ముఖమేందిరా? రాయ చెల్లె పోదాం, బావేడిరా. అయినే ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటానా? నాకు పెళ్ళైన సంవత్సరానికి నన్ను వదిలేసిపోయిండు. నేను చద్దామంటే నా కడుపులో నా బిడ్డ ఉందని తెలిసింది. దీన్ని చంపుకోవడానికి నాకు మనసు రాలేదన్నా. అందుకోసం దీనికోసం బతుకుతున్నా. ఇది నీ మేడ కొడాలన్నా. అయింది ఇంటికి పోదా రాయ చెల్లె. అన్నకు నేను ఏ ముఖం పెట్టుకొని చూపెట్టాలన్నా? నా ముఖం ఎట్లా చూపెట్టాలన్నా నేను అన్నకి? మిమ్మల్ని అందరినీ కాదని నేను నచ్చిన. నువ్వు అదేది మాట్లాడకరా. నేను అన్నతో మాట్లాడి నేను అన్నతో ప్రీత్తారా రారా. రారా చెల్లె. నేను రానన్నా. అంతే నేను రానన్నా. నేను ఇక్కడే ఉంటా. నా బిడ్డను చూసుకుంటే నేను ఇక్కడే బతుకుతా. నువ్వు ఎట్టుగా కూడా ఇడిచిపెట్టి పోనరా. నేను మీకు బాగా కాలేదన్నా. రాదురా.
రారా అన్న మనసున్నాడు తెలుసురా రారా నువ్వు నొప్పిస్తా రారా ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మా చెల్లె గుర్తుకొస్తుంది. అది ప్రతి పండగకి మా తమ్మునికి నాకు రాఖీ కట్టేది. ఈ 10 ఏళ్ళ సంది రాఖీకే నోసుకోలే. ఆ రోజు అట్లా అనకపోయినా బాగుండు. అక్కడ అమ్మగొట్టుండు ఇంట్లోకి వెళ్ళిపోకపో. మరి అంత యాదికి వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా. మీకు తెలియకుండా దాన్ని ఎత్తుకని చోటు లేదు, తిరగని ఊరు లేదే. ఎక్కడ కట్టి కూడా కనవల్లే. అయినా మనకు గుర్తుకు రావట్లేదంటే అది మంచిగా బతుకుతుంది కావచ్చు. నీకు కొట్టుకున్నట్టు మీ చెల్లెకి కూడా కొట్టుకుంటుంది కదా. అట్లెందుకు అనుకుంటావు చెప్పు? ఏనాడన్నా మా చెల్లె కనబడాలి, చెల్లె మా ఇంటికి రావాలని చెప్పేసి ఏ దేవుని కన్నా మొక్కినావా? దేవుణ్ణి మొక్కింది లేదు, చేసింది లేదు. మమ్మల్ని విడగొట్టి నా దేవునికి మొక్క గుడిబెట్లు ఎక్క. అట్లా పట్టు మీద ఉంటే ఎట్లా చెప్పు? ఏదో అయింది, ఏదో అయిపోయింది. ఆమె కూడా కావాలని చేయలేదు కదా. ఏడుందో ఎతుకుతేనే కదా దొరికేది. ఎన్నో కాడ ఉంటుందయ్యా. పోన్రి. అన్నీ ఎతికినాయి. అయినా మాలో ఉన్న పౌరుషమే దానికి ఉంది. ఎంత ఎతికినా అది రాదు, కనబడదు. నాకు తెలుసు, ఎప్పటికీ రాదు. ఇంతే. కనబడదు నువ్వు అనుకుంటే అయిపోయిందా? చూస్తేనే కదా తెలిసేది. రాదని ఎందుకు అనుకుంటావు చెప్పు? అది కావాల్సుకొని మాకు కనబడతలేదే. నేను అన్ని ఊర్లు తిరిగినా, నాకు తెలియకుండా మా తమ్ముడు కూడా తిరుగుతాడు కావచ్చు. దానికి పౌరుషం ఎక్కువ. అది మా రక్తం పుచ్చుకుంది ఇక. అది రాదు. ఇప్పుడు నీకు తగ్గలేదా చెప్పు? పౌరుషం ప్రేమ కలుగుతలేదా? ఆమెకు కూడా కలుగుతుంది. పౌరుషం తగ్గితే రావాలి కదా. ఇప్పుడు అది రాలేదంటే సుఖంగా బతుకుతాడు కావచ్చు. రావాలంటే పౌరుషం కొద్ది కాదయ్యా. నా ముఖం ఎట్లా చూపియాలన్న బాధతోటి రాకపోతుండే కావచ్చు కదా. ఎందుకు అనుకుంటావు అట్లా? లేదు, అది మంచిగా సుఖంగా బతుకుతుంది, మనకంటే సుఖంగా బతుకుతుంది. అందుకే ఈ అన్నాలు గుర్తొస్తలేదు. కష్టం ఉంటే ఖచ్చితంగా ఎన్నాళ్ళ దగ్గరికి వచ్చేది. అన్నీ నువ్వే అనుకుంటే ఎట్లా చెప్పు? ఏమో ఆ భగవంతుడు ఏం చేస్తాడేమో. మా తల రాతితే. రారా అన్న రానన్న. అన్న ఏమంటాడో భయంగా ఉందన్న. నువ్వు గడవడితే సంతోషపడతాడు. రారా అన్నకు నువ్వు అంటే నాకన్నా ఎక్కువ ప్రాణం. దా తల్లి, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? బావిడ్రా. నన్ను మోసం చేసిండన్నా. మోసపోయినన్నా. అయ్యో
లోడి అమ్మా ఇట్లా పోదంటారా అన్న నేను రానన్నా ఏ ముఖం పెట్టుకొని మన ఇంటికి రావాలన్నా మీ అందరు పరువు తీసిపోయినా నేను మోసపోయానన్నా. సరే నీకంటే మాకు పరువు ముఖ్యమారా? మోసం చేసినప్పుడు ఈ అన్నలు గుర్తుకు రాలేదారా? కనీసం ఈ వదిన అన్న గుర్తుకు రాలేదా? అన్నలో ఉన్న రక్తమే కదా వదిన నాలో ఉన్నది, వాళ్ళకున్న పౌరుషమే నాకుంది. అందుకే ముఖం చూపెట్టుకోలేకపోయినా, అందుకే రాలేకపోయినా. అయిందేదో అయిపోయింది. ఏ రాఖీ పండగకైతే దూరమైనవో అదే రాఖీ పండగకి మళ్ళీ మా ఇంటి అడుగు పెట్టినాం. దారా లోపలికి పోదాం. అవి నువ్వు కట్టినేయరా దాచుకొని ప్రతి సంవత్సరం చూసుకుంటా. ఏమైందిరా చెల్లె తగ్గుతున్నావు? ఏం లేదన్నా. కట్టమ్మా. అరే బుజ్జమ్మా, ఏమైందిరా? అరే బుజ్జమ్మా, 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 ఏమైందిరా? బుజ్జమ్మా, బుజ్జమ్మా లేరా? ఏమైందిరా బుజ్జమ్మా? చెల్లె ఏమైందిరా? తల్లి ఏమైందమ్మా? బుజ్జమ్మా ఏమైందిరా? ఏమైందిరా బుజ్జమ్మ? ఏమైందిరా? తీరు చెల్లెకి ఏమైందిరా? 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 ఈ రక్తం ఏందిరా? ఇక నేను బతుకన్నా, నా కాలం జల్లిపోయింది భూమి మీద. ఏమాటరా అవి? చెల్లె దాపడుకోం పారా. వద్దన్న, మీరు ఉండదంత అమ్మి నన్ను బతికిస్తారా నాకు తెలుసు అన్న. కానీ మీరు ఎంత పెట్టి నన్ను బతికించినా నేను బతుక అన్న. అట్లా క్యాన్సర్ అన్న, అది నాకు ఇప్పుడు చివరి దశలో ఉందన్న. బతికించుకుంటారా బుజ్జమ్మా? బుజ్జమ్మా తనకిరా నేను బతికించుకుంటా తల్లి, తల్లి బతికించుకుంటారా? అరే వద్దురా. చివరి దశలో మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. వద్దన్న, మీరేం చేసినా నేను బతుక. ఇన్ని రోజులు మీ మాటని నేను ఇక్కడ ఉండేది నాకు ఈ గతి పట్టకపోయేదన్న. ఇన్ని రోజులు నాకేదన్నా అయితే నా బిడ్డను ఎవరు చూసుకుంటారా అని బాధ ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదన్న.